అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు 4వ అధ్యాయం 24వ వచనం. చదువు. దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మళ్ళీ ఒకసారి చదువుతా పాప. నీతియు యథార్థమైన భక్తి కలిగిన వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు సాగిపోదాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నీ ఘనమైన, నీ శ్రేష్టమైన, నీ ఉన్నతమైన నామానికి 1000 కోట్ల స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో నాయన, ఈ నూతన సంవత్సరంలోకి మమ్మల్ని మీరు అడుగు పెట్టించారు. నూతనమైన వర్తమానాలతో మమ్మల్ని నింపండి. ఇదిగో నాయన, ప్రారంభమవుతున్న ఈ 1వ తేదీ నుంచి ప్రతిదీ నూతనమైన వర్తమానాలు మా జీవితంలో మీరు పంపించండి, కృప చూపించండి, దయ చూపించండి. ఇదిగో నాయన, నవీన స్వభావం కలిగి నీ బిడ్డలు ముందుకు సాగిపోవడానికి నీ కృప దయచేయండి దేవా. ఇదిగో నేను ఎవరికి లేని ధన్యత, ఎవరికి లేని యోగ్యత ఇచ్చినారు, అందుని బట్టి వందనాలు. ఇదిగో నన్ను నాయన నీ రెక్కల చాటున దాచి, ఇదిగో నీ సన్నిధిలో నన్ను కాల్చి విరిచి నీ ముఖ దర్శనమే కనిపిస్తూ మీరు మాట్లాడమని, ప్రార్థన ఆలకించమని ప్రభువున యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. రైట్ నౌ ఒకసారి మళ్ళీ ఈ మాటను చదువుకుందాం. అందరూ కలిసి ఏకీవించి చదవండి. నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. నూతనమైన సంవత్సరంలో దేవుడు మాట్లాడుతున్న ఒక గొప్ప మాట ఏం తెలుసా? నూతన స్వభావాన్ని, క్రొత్త స్వభావాన్ని ధరించుకొనడి. ఈ నూతనమైన స్వభావం, ఈ క్రొత్త స్వభావం రావాలంటే ఏమేమి ఉండాలట? పైన చెప్తున్నాడు. నీతి ఉండాలా? ఏముండాలా? యథార్థమైన భక్తి ఉండి, తర్వాత ఏముండాలంట? దేవుని పోలిక ఉండాల. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని పోలిక క్రైస్తవులకు ఏ విధంగా వస్తుందంటే, ఏమేమి ఉండాలంట? నీతి ఉండాలట. తర్వాత ఏముండాలంట? యథార్థత ఉంటేనంట దేవుని పోలిక మనలో కనపడద్దట. దేవుని పోలిక ఎవరిలో అయితే కనపడద్దో వాడట కొత్త స్వభావాన్ని ధరించిన వాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ నూతనమైన సంవత్సరంలో అనేక మంది నూతనమైన తీర్మానాలు చేసుకుంటా ఉంటారు. ఏం తీర్మానాలు తెలుసా? నాయన 2024లో ఉన్న బలహీనతలను తీసివేయండి. 2000 బలహీనతలో ఇదిగో నేను వీటిలో పడిపోయినాను, దీని నుంచి నన్ను బయటకు తీసుకొని రండి. ఇదిగో నాయన 2014లో ఈ కంపులో ఉన్నాను, నన్ను 2025లోకి నన్ను ఇదిగో మంచి సువాసన కొట్టే స్థలానికి నన్ను తీసుకెళ్ళండి. ఇదిగో 2024లోనైనా నాలో ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి,
2025లోకి నేను తీసివేసుకోవాలనుకుంటున్నాను అని చాలామంది రకరకాల తీర్మానాలు చేసుకుంటారు. చేసుకోరా? ఇప్పుడు నేను అంటాను, తీర్మానాలు చేసుకునేది క్రైస్తవులైనా అన్యులు కూడానా? చెప్పాలా? తీర్మానాలు చేసుకునేది క్రైస్తవులా లేకపోతే అన్యులా? అందరూ ఉన్నారు దీంట్లో సమాజంలో. క్రైస్తవులు ఒక్కరైనా తీర్మానాలు చేసుకునేది? ఈ జనవరి 1 అనేది అందరు జరుపుకునేదే? మనకొక్కరికైనా? అందరు జరుపుకునేది. అందరూ అనుకుంటారు ఏమని తెలుసా, ఇదిగో 2024లో నాకు ఇవి బలహీనతలు ఉన్నాయి, 2025 కల్లా ఇవన్నీ నేను తీసేసుకుంటానికి నా జీవితంలో రానేను, కొత్త స్వభావం, నవీనమైన స్వభావాన్ని ధరించాలి అని చాలామంది కోరుకుంటారు. నేనంటాను, కొత్త స్వభావం, నవీన స్వభావం రావాలంటే ఊరికేలే. దేవుడు అంటున్నాడు, వాడికి నా పోలిక ఉండాలా. ఏముండాలంట? నవీన స్వభావం రావాలంటే ఏముండాలంట? నా పోలిక ఉంటేనే వాడిలో నవీన స్వభావం వసద్ది, కానీ లేకపోతే రాదు. ఇదిగో దేవుని పోలిక క్రైస్తవుల్లో ఉండాలి అంటే వాళ్ళు ఏమి ఉండాలట? బాగా నేను ఒక్క విషయమే చెప్తున్నా, దానిలో ఏమి ఉండాలంట? నీతి ఉండాలట, యథార్థత ఉండాలట. ఏంది నీతి యథార్థత అంటే? చెప్పాలా మీరు? ఏంది నీతి యథార్థత? నీతి అంటే ఏంది, యథార్థత అంటే ఏంది? ఎవరైనా ఇటుపక్క నీతి గురించి ఇటుపక్క యథార్థత గురించి చెప్తారా? నీతి అంటే ఏంది, యథార్థత అంటే ఏంది? తప్పు లేకుండా ఉండడం, ఓకే. యథార్థత అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం. ఏంది? మళ్ళీ చెప్పమ్మా. నీతి అంటే ఏంది? తప్పు లేకుండా జీవించడం. కూర్చోవాలా మీరు? లోపల కూర్చోండి. రండి, కమ్ రండి, కూర్చో రండి లోపల రా, మీరు కూడా. ఓకే. వచ్చే వాళ్ళందరూ ఇటే రైట్ సైడే కూర్చోండి. వచ్చే వాళ్ళందరూ ఇక లెఫ్ట్ సైడ్ ఫుల్ అయిపోయింది కనుక రైట్ సైడ్ కూర్చోండి వచ్చే వాళ్ళందరూ ఎవరైనా. ఓకే. నీతంటే ఏంటంట? ఇప్పుడు చెప్పండి. తప్పు లేకుండా జీవించడం. యథార్థత అంటే ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడడం, ఉన్నది ఉన్నట్టుగానే జీవించడం. ఈ రెండు ఉంటే వాళ్ళు ఏముంటుందట? దేవుని పోలిక ఉంటుందట. దేవుని పోలిక ఉంటే వాళ్ళలో కొత్త స్వభావం ఉంటుందట. నేనంటాను నీ బ్యాడ్ హ్యాబిట్స్ వదిలేసినంత మాత్రాన నీలో నవీన స్వభావం రాదు. మళ్ళీ నువ్వు వాటిని రుచి చూడలేమా? ఒకడు ఈ 2024 ఏమాడాడు? బలి అంటే బలి అర్థమైపోతుంది మీకు. మీరు కూడా బాగా ఆడి తట్టున్నారు ఇంట్లో. 2024 వాడు పేకాటాడి 2025 నేను పేకాట మానేస్తానని తీర్మానించుకున్నాడు. 2025 1వ తేదీ ఆడలా, 2వ తేదీ నుంచి 2024 అప్పుడప్పుడు ఆడేవాడు. 2025 తేదీ 1వ తేదీ మాత్రమే ఆడలా, 2వ తేదీ నుంచి ఇంకా స్టార్టింగ్ దాకా ఇదే పనిలో ఉన్నాడు. ఒక్కరోజు తీసుకుంటే తీర్మానాలు అవి తీర్మానాలు కాదు. ఇదిగో ఏదో వాక్యమిని ఉద్రేకులైపోయి, ఇదిగో భక్తి ఉప్పొంగిపోయి పొర్లిపోయి, ఇదిగో తీసుకున్న తీర్మానాలు ఈ తీర్మానాలు కాదు. నీ తీర్మానం స్థిరముగా ఉండాలంటే, నీ తీర్మానం ఇదిగో స్థిరము కలిగి, నీ తీర్మానంలాగే ఉండాలి అంటే, నీ మాట ఇదిగో కరెక్ట్గా జరగాలి అంటే, నీ జీవితంలో అది నెరవేర్చబడాలి అంటే నీలో ఉండాల్సింది ఏది? దేవుని పోలిక ఉండాలా. ఏముండాలా? దేవుని పోలిక. దేవుని పోలిక ఉండాలంటే నీళ్ళే ఉండాలా? మళ్ళీ చెప్తున్నా, నీతి ఉండాలా, యథార్థత ఉంటే నీలో దేవుని పోలిక కనిపిస్తుంది. అబ్బా
దేవుని పోలిక ఎంత సులభమా? ఈ రెండు ఉంటే చాలా, ఈ రెండు ఉంటే సరిపోద్ది అన్నయ్య పాస్టర్ గారు, ఈ రెండు ఉంటే సరిపోద్దా? అట్టయితే ఇంకేమండి, రెండు నేను కలిగి ఉంటాను. ఉండు, నువ్వు చూద్దాం. నువ్వు ఉంటే నీలో క్రొత్త స్వభావమే, నువ్వు ఉంటే నీలో నూతన క్రియే, నువ్వు ఉంటే ఇదిగో దేవుడు నీ పక్షాన నూతన క్రియలు చేస్తూ ఉంటాడు. దేవుడు ఆయన నీతితో పోల్చుకున్నాడు, పోల్చుకోలేదా? ఆయన యథార్థతతో పోల్చుకున్నాడు. ఇదిగో దేవుని యొక్క పోలిక నీతి యథార్థతే. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట రాసిన టకటక. అమ్మా, మనము కూడా ప్రతి భారమును, సులువుగా చిక్కుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో అమ్మా ఓపికతో ఏం విడిచిపెట్టాలంట? ఏం విడిచిపెట్టాలంటమ్మా? పాపాన్ని విడిచిపెట్టాలట. నవీన స్వభావంలోకి వస్తున్న నీవు, నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నీవు ఏం విడిచిపెట్టాలంట? పాపాన్ని విడిచిపెట్టాలట. అందుకనే అపోస్తలుడు పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఒక అద్భుతమైన మాట రాస్తాడు. చదువుతారా? టకటక. శరీర దురాశలకు లోబడినట్లుగా అమ్మా చావునకు లోనైన మీ శరీరం ముందు ఏం వెళ్ళనీయకూడదంట? శరీరం ముందు ఇదిగో నూతన సంవత్సరంలోకి నూతనమైన ఆశలతో అడుగు పెడుతున్న ఓ క్రైస్తవ జనాంగమా, ఓ దేవుని బిడలారా, దేవుడు మీకు ఒక మాట చెప్తా ఉన్నాడు. మీ శరీరంలో ఏం ఏలనీయకూడదట? పాపము ఏలనీయకండి. పాపము నీ శరీరంలో ఉంటే, పాపమే నీ శరీరంలో ఉంటే నీకు ఎక్కడ నూతనమైన స్వభావం? నువ్వు 2025లో అడుగు పెట్టేవే కానీ నీలో ఉండేదంతా ఏ క్రియలు ఉన్నాయి? 2024 క్రియలే నీలో ఉన్నాయి. కొత్త సంవత్సరాన్ని చూసావంతే కానీ నీ జీవితం అంతా పాత బ్రతికే, నీ జీవితం అంతా పాత బ్రతికే. మీకు ఒకసారి ఒకటి చెప్పానో లేదు, నేను చాలాసార్లు చెప్పిన ఈ మాట, మళ్ళీ మీకు రిమైండింగ్ చేస్తున్నా. ఒక యజమాని, ఒక డ్రైవర్, ఇద్దరు కారులో పోతా ఉన్నారు. భయంకరంగా కారులో వాసన వస్తూ ఉంది. ఏందిరా బాబు అంటే, సార్ నా సాక్సులు ఉతికి ఒక 10 రోజులు అవుతుంది, భయంకరంగా వాసన వస్తుంది. ఎవరు భలే ఓడు కదరా నాయన, ఇదేంటి ఇంత భయంకరం వాసన, పోదాం పదా అని పెద్ద షాపుకి తీసుకెళ్ళి వాడికి 4-5 జతలు సాక్సులు తీసిచ్చి, తీసారా ఈ సాక్సులను తీసేసి కొత్త సాక్సులు వేసుకొని వచ్చాడు. మళ్ళీ యథాప్రకారం కారులో పోతున్నారు. కారులో మళ్ళీ వాసన వస్తుంది. ఏమొస్తుంది కారులో? మరి ఏందిరా ఈ వాసన? ఏమో సార్ కొత్త ఇచ్చారు, వేసుకున్నాను, మళ్ళీ ఎందుకు వాసన వస్తారు? పాత వేయరా? ఇదిగో పాత నా పక్కనే ఉండే అన్నట. ఏమంట? పాత ఇదిగో నా పక్కనే ఉండే సార్. ప్రియమైన దేవుని వెళ్ళారా, నేనంటాను, నూతనమైన సంవత్సరంలో అడుగుపెట్టిన నీవు ఇదిగో కొత్త కోరికలతో, కొత్త ఆశలతో, నూతనమైన ఆశలతో ఇదిగో ముందుకు సాగిపోవాలనుకుంటున్న నీవు, ఇదిగో నీలో ఉండకుండా ఏం తెలుసా? 2024లో నీలో ఏలిన పాపం నీ లేక ఉండకూడదు. 2024లో నీ శరీరములో ఏలిన పాపం ఇక నీకు ఉండడానికి లే. నువ్వు అలా ఉంటేనే నవీన స్వభావం ధరిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి దేనికోసం బ్రతకాలి తెలుసా? బైబిల్లో ఇలా రాయబడింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు.
అమ్మా పెద్ద చదువమ్మా. కాబట్టి మీరు భోజనం చేసినా పానము చేసినా ఏమి చేసినా సమస్తమును దేవుని మహిమ కొరకు చేయండి. ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు. 2024లో నీ స్వార్థం కొరకే నువ్వు బ్రతికావు. 2024లో నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం కష్టపడ్డావు. ఇదిగో ఇదిగో మంచిదే, నేను కాదన్నా. దేవుడు అంటున్నాడు, మీరు తిన్నా తాగినా ఎవరి కోసం చేయాలంట? తిన్నా తాగినా ఎవరి కోసం చేయాలంటమ్మా? దేవుణ్ణి మహిమపరచడానికి కొరకే మనిషి బ్రతికి ఉన్నాడు. మనిషి దైవానికి సంబంధించిన వాడు, దేవుని స్వరూపము కలిగిన వాడు, దేవుని పోలిక కలిగిన వాడు. మనిషి నీ దేవుడు ఆయన కోసం సృష్టించుకున్నాడు. నువ్వు ఆయన మనిషివి, నువ్వు ఆయన కోసమే బ్రతకాల, ఇంకెవరి కోసం బ్రతకడానికిలే. నీ భర్త కంటే ఎక్కువగా ఆయన్నే చూడాలా, నీ భార్య కంటే ఎక్కువగా ఆయన్నే ప్రేమించాలా, నీ బిడ్డల కంటే ఎక్కువగా ఆయన్నే ప్రేమించాలా. ఆయన ప్రేమించిన తర్వాతే నీ బిడ్డ అయినా, నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ అత్తమామైనా, ఎవరైనా, నీ తల్లిదండ్రులైనా ఎవరైనా సరే ఆయనను ప్రేమించిన తర్వాతే. ప్రియమైన దేవుని బిడ్డరా చూడండి, అందుకనే అంటాడు ఒక మాట అపోస్తలుడు పౌలు 1 తిమోతిలు రాసిన పత్రిక 1 తిమోతి రాసిన 6వ అధ్యాయం 20వ వచనంలో, మనము ఈ లోకములోనికి ఏమీ తేలేదు. 1 తిమోతి రాసిన పత్రిక 4:12 అమ్మ 4:12 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం. అమ్మా నీ యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, అమ్మా పవిత్రతలోను విశ్వాసులకు నువ్వు ఏ విధంగా ఉండాలంట? అమ్మ ఇప్పుడు చెప్పండి అమ్మా, మీరు వేటిలో మాదిరిగా ఉండాలంట? ఇప్పుడు చెప్పండి అమ్మ, చెప్తారా? నీ మాటలో మాదిరి ఉండాలా? ఇదిగో 2025లోకి దేవుడు నిన్ను ప్రవేశించి దేవుడు నీకు ఈ విషయాలు చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడమ్మా? ఏమంటున్నాడు ఆయన? మాటలో మాదిరి ఉండాలా, ప్రవర్తనలో మాదిరి ఉండాలా, ప్రేమలో మాదిరి ఉండాలా, విశ్వాసములో మాదిరి ఉండాలా, పవిత్రతలో మాదిరి ఉండాలా. విశ్వాసులకు నువ్వు ఏ విధంగా ఉండాలా? మాదిరికరంగా జీవించాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, బెరాక ప్రార్థనా మందిర సంఘ విశ్వాసులు నిన్ను చూసి ఏమనుకోవాలి తెలుసా? నీలా బ్రతకాలి అనుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమనుకోవాలా అమ్మా? ఏమనుకోవాలి? నిన్ను చూసి నీలా బ్రతకాలి అని. ఒకసారి 2 చేతులు హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. బెరాక ప్రార్థనా మందిర సంఘ విశ్వాసి నీ సాయి చూసి, అబ్బా బ్రతికితే ఈ అక్కలాగా బ్రతకాలరా, బా బ్రతికితే నేను ఇతనిలాగా బ్రతకాలరా. అది ఎప్పుడు అంటారు తెలుసా? ఆ మాట వాళ్ళ నోట్లోంచి ఎప్పుడు వస్తుంది తెలుసా? నువ్వు చేసే దాన ధర్మ కార్యాలను బట్టో, నువ్వు చూసే దాన్ని బట్టో కాదు, నీలో కనిపించే దేవుని యొక్క పోలికను బట్టి. హల్లెలూయా. ఏం కనిపించాలా క్రైస్తవ విశ్వాసకి? నువ్వు చెప్పనమ్మా. దేవుని పోలిక కనిపించాలా, దేవుని పోలిక. దేవుని ప్రియమైన దేవుని జనాంగమా, నీలో ఎంత మేరకు దేవుని పోలిక కనపడుతుంది? 2024లో ఎంత మేరకు కనపడింది? 2025కి ఎంత మేరకు నీలో దేవుని యొక్క పోలిక కనపడతా ఉంది? అయ్యా 2024లో నాలో ఇస్వంత పోలిక లేదు, 2025లో కూడా ఇక ఉండదు అంటారా? చెప్పాలా? 2024లో నాకు కొంచెం అన్న ఉంటే 2025లో కొంచెం పెంపొందించుకోను, 2024లో అసలు లేదు నాకు, 2025కి వచ్చే లోపలికే ఆ మాట చెప్పదు, నాకు ఆ పోలిక అవసరం లేదంటారా? దేవుని పోలిక లేకపోతే
నీకు నూతనమైన స్వభావం రాదు. నూతనమైన స్వభావం రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకడంట చిన్న పంది పిల్లని జాక్కున్నాడంట. ఆ పంది పిల్లకి మంచిగా డ్రెస్ కుట్టించాడంట. ఏం కుట్టించాడు? దాన్ని మెల్లో బంగారం ఏం వేసాడంట? బంగారం చైన్ వేసాడు. వాడు పట్టుకున్న చైన్ కూడా బంగారందే. దానికి చిన్న చిన్న బూట్లు కుట్టించాడు. 4 బూట్లు కుట్టించాడు. కుక్కలాగా తీసుకొని దాన్ని పోతా ఉన్నాడు. పెద్ద మురిక్కాలో కనపడింది. ఏం కనపడింది? మురిక్కాలో కనపడింది. ఆయన దాన్ని పట్టుకొని వాకింగ్ చేస్తూ ఉన్నాడు. దేన్ని పట్టుకోనమ్మా? పెద్దగా చెప్పండి అమ్మా. దేన్ని పట్టుకొని వాకింగా? మామూలుగా పట్టణాల్లో దేన్ని పట్టుకొని వాకింగ్ చేస్తారు తెలుసా? కుక్కలు పట్టుకొని వాకింగ్ చేస్తే దేన్ని పట్టుకొని చేస్తున్నాడు? ఫస్ట్ సారి అది ఊపేలాపై గట్టిగా తాడు పట్టుకున్నాడంట. లాక్కున్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ రౌండ్ తిరిగి మళ్ళీ ఆడికి వచ్చాడు. మళ్ళీ రెండోసారి కూడా అది ఇట్లా లాగుతా ఉన్నా గట్టిగా లాగాడంట. మూడోసారి మనోడు సెల్ ఫోన్ చేతిలో పెట్టి ఏదో ఆదమరిచాడట. ఫస్ట్ సారి దాన్ని వదిలేస్తుంటే దాని పాటుగా అది పడిపోయి ఉండు, తర్వాత సంగతి. మూడోసారి ఈడు కూడా పడేసిందంట. దాంట్లో ఈడు వాడు మొత్తం కలిసి ఆడపడ్డారంట. మురికి కాలువలో పడ్డారట. వాడి గుడ్డలు మురికి అయిపోయినాయి. దానికి గుట్టించిన అందమైన బట్టలు అయ్యి మురికి అయిపోయినాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని స్వభావం మారలా. డ్రెస్సు కుట్టించిన స్వభావం మారలా. ఇదిగో మెల్లో బంగారు చేయినేసిన స్వభావం మారలా. దాన్ని అందంగా తీర్చిదిద్దిన దాని స్వభావం మారలా. దాని బ్రతుకు అట్లాగనే ఉంది. దాన్ని రాత్రి అయితే బెడ్ మీద పండుకొని పెట్టుకునేవాడంట ఆయన పంది పిల్లని. చూడండి, దాని స్వభావం అయితే మారలా. ఎప్పుడైతే అని అనుకున్నాడంట, అరే దీని స్వభావం మారేటట్టు లేదు, దీని హృదయాన్ని మారిస్తే దీని స్వభావం మారిపోద్దని దానికి ఆపరేషన్ చేయించి పెద్ద పెద్ద డాక్టర్ల దగ్గర దానికి గొర్రె గుండె తీసి ఈ పందికేసాడట. ఇప్పుడు దాన్ని అంతా సజ్ చేసి తీసుకొని పోతా ఉంటే మురికి గుంట సాయే చొట్టలేదట. మురికి గుంట సాయే చోట్లేదట. దాంట్లో నూతనమైన హృదయం వచ్చింది. ఏమొచ్చింది? నూతనమైన హృదయం. క్రైస్తవ విశ్వాసి, నూతనమైన హృదయం, క్రొత్త హృదయం, నవీన స్వభావం నీలో లేనంత మాత్రాన లేకపోతే నువ్వు పందితో సమానమే, తిరిగేలే. ఇదిగో 2024 యొక్క గడిచిపోయిన పాపపు దినాలు, ఇదిగో నిన్ను ఏలిన, నీ శరీరాన్ని ఏలిన పాపాన్ని నువ్వు వదిలేయకుండా 2025లో నువ్వు అడుగు పెడితే ఏమీ మారలా. 4 మారి 5 వచ్చిందంతే నీ జీవితంలో. నూతనమైన స్వభావం ఎక్కడ మారింది? నవీన స్వభావం ఎక్కడ వచ్చింది? నీలో యథార్థమైన భక్తి లేకపోతే, నీలో నీతి లేకపోతే, నువ్వు దేవుని స్వరూపం నీలో లేకపోతే నీలో కొత్త స్వభావం ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? ఇదిగో యవన బిడ్డలారా, ఇదిగో మీరు 2025లోకి ప్రవేశించినాడు దేవుడు. మీతో దేవుడు ఒక మాట చెప్పమంటాడు. ఏం తెలుసా? మీరు అధికముగా సెల్ ఫోన్ చూడడం ముందు మానేయండి. ఏం మానేయాలా? అధికముగా సెల్ ఫోన్ చూడడం మానేయండి. ఈ రోజుల్లో పిల్లలకి శారీరకంగా సంబంధించిన ఆటలు లేవు. ఉన్నాయా? ఏడైనా లేవు. కొంచెం దూరం పరిగిస్తే అలుపు లేవు. వాడు స్టార్టింగ్ నుంచి సెల్ ఫోన్ పట్టుకొనే ఉన్నాడు. చూసి 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 వాడికి 2వ తరగతి 3వ తరగతి వచ్చే లోపలికి ఏమొస్తాయి? 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు రావాల్సిన సైటు 2 సంవత్సరాలకు వచ్చేస్తుంది. వాడికి 3 సంవత్సరాల కింద పెద్ద భూతద్దాలు పెట్టుంటాడు. ప్రియమైన దేవుని వెళ్ళారా, దానివల్ల జీవితాలు పాడైపోతున్నాయి. 2025లో ఇదిగో నిన్ను ఏలిన ఆ సెల్ ఫోన్ని తీసి పక్కన పెట్టు. ఇదిగో నీ ప్రార్థనకు ఆటంకపరిచిన సెల్ ఫోన్ దూరంగా పెట్టు. ఇదిగో నువ్వు బైబిల్ చదవడానికి నేను ఇబ్బంది పెట్టిన సెల్ ఫోన్ దూరంగా పెట్టు. 2025లో ప్రవేశించబోతున్నావు. నీవు నూతనమైన తీర్మానాలు చేసుకో నీ జీవితంలో.
అయ్యా ఇదిగో 2024లో ఈ ఫోన్ వలన నీతో గడపడం తక్కువైపోయింది, ఇక నుంచి దీన్ని హలో అంటే హలో, బాయ్ అంటే బాయ్, ఎంతవరకు మాట్లాడి పక్కన పెట్టేస్తా, నీకు నేను నీ టైం స్పెండ్ చేస్తానయ్యా, నీతో జీవిస్తానయ్యా అని యవన బిడ్డలో మీరు ముందుకు సాగిపోవాలా. అందుకనే అంటున్నాడు ఒక మాట చూడండి, ఫిలిప్పు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మూర్ఖమైన వక్ర జనము మధ్య నిష్కలంకులను దేవుని కుమారులగునట్లు సనుగును సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అటి జనము మధ్యను జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. వ్యర్థముగా నేను పరిగెత్తలేదనియు, నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. నిష్కలంకులై సమస్త కార్యాలు చేయండి, దేవునిలో ముందుకు కొనసాగండి. ఇదిగో ఆయన సన్నిధిని అనుభవించండి. ఇదిగో ఆయన ఎదుర్కొనే సమయం వచ్చినప్పుడు ఇదిగో నువ్వు పరిపూర్ణమైన వ్యక్తిగా, పరిపూర్ణమైన స్త్రీగా నువ్వు మారాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజమైన క్రైస్తవ జీవితం ఈ 2024లో మీ జీవితంలో ఏలుబడి చేయాలని కోరుకుంటున్నాను. నిజమైన క్రైస్తవ జీవితం అంటే పరిశుద్ధముగా జీవించడం. నెంబర్ 1 ఏంది? పరిశుద్ధముగా జీవించడం, సజీవ యాగముగా జీవించడం, సాత్వికమైన మనసుతో జీవించడం, అపవాదిని ఎదురిస్తూ బ్రతకడం, సడలిన మోకాలను బలపరుచుకుంటూ జీవించడం, బలహీనతలను దరిచేర్చనీయకుండా జీవించడం. ఇదిగో సర్వాంగ కవచమును ధరించుకొని క్రీస్తు కోసమై క్రైస్తవ విశ్వాసి బ్రతకడం. ఇదిగో మిమ్మును మీ బోధన గురించి జాగ్రత్తగా ఉండుడని ఇదిగో దేవుడు హెచ్చరికలను ఇదిగో పాటిస్తూ ముందుకు సాగిపోవడం. సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఇదిగో ఆయన పనివానిగా మనం ఉంటూ ముందుకు సాగిపోదాం. నువ్వు క్రైస్తవుడువా, నువ్వు క్రైస్తవురాలువా అంటే ఇదిగో ఇదిగో నేను క్రైస్తవునని చెప్పుకుంటే ఎక్కడ నా విలువ తగ్గిపోతుందేమోనని ఇదిగో క్రీస్తుని పక్కన పెట్టి బ్రతుకుతున్న ఒక్క జనాంగమా, దేవుడు మీతో చెబుతున్నది ఏం తెలుసా? మీరు నా బిడ్డలుగా, నా సొత్తుగా, నా జనాంగంగా మీరు పిలువబడాలని దేవాతి దేవుడు ఈ 2025లో కోరుకుంటున్నాడు. దేవునికి లోబడి ఉండడం, సమయమును సద్వినియోగము చేసుకొని బ్రతకడం, ఎల్లప్పుడూ ఆయనకి స్తుతిగానాలు చేయడం, ఎల్లప్పుడూ ఆయనకి స్తుతిగానాలు చేయడం. ఇదిగో అందరి ఎడల సాధువుగా ఉండడం, బోధింప సమర్థులై ఉండడం, అనేక విషయాలు దేవుడు ఈరోజు తెలియపరుస్తున్నాడు. నువ్వు నిజమైన క్రైస్తవ విశ్వాసి అయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో 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 నువ్వు నా స్వరూపము, నా పోలికలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిర్భర బుద్ధితో మెలకువ కలిగి జీవించడం. ఈ 2025లో అడుగు పెడుతున్నా నీవు. నిర్భర బుద్ధితో మెలకువ కలిగి జీవించడం, నిర్మలమైన మనస్సాక్షి కలిగి జీవించడం, ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండడం, ప్రభువులో స్థిరులై ఉండడం, పరిచర్యలో ఆసక్తి కలిగి ఉండడం, ప్రభు పనిలో ఆసక్తి కలిగి ఉండడం, దీర్ఘశాంతము కలిగి ఉండడం, నిర్భయమైన బుద్ధితో వివేకులై దేవునికి కృతజ్ఞతులై బ్రతకడం.
దేవునికి కృతజ్ఞతలే బ్రతకడం. 2025లో ఇదిగో నువ్వు ఎన్ని రోజులు మందిరానికి రాలేదో 2024లో నీ లెక్క సంవత్సరానికి ఆయన దగ్గర ముగించబడింది. ఎన్ని రోజులు వచ్చావు, ఎన్ని రోజులు రాలేదు. ఎన్ని రోజులు నువ్వు సంఘారాధనకు వచ్చావు, ఎన్ని రోజులు సంఘారాధన రాలేదు. ఇదిగో మీరు నేనేదో అనుకుంటానని అనుకుని వెళ్ళే అని రాకుండా ఉండేరు. మిమ్మల్ని చూసేది నేను కాదు సుమా, దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని గమనిస్తున్నాడు. 2025లో అడుగు పెడుతున్నానేమో, ఇదిగో నీ జీవితం ఎలాగుందో నాకు తెలియదు. ఇదిగో పవిత్రమైన జీవితం కలిగి జీవించాలని దేవుడే కోరుకుంటున్నాడు. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. చదవండి. మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయండి. సమస్తమును ఆయన పేరట చేయండి. సమస్తం ఆయన కొరకు చేయండి. ప్రియమైన విశ్వాసి, నువ్వు ఏం చేస్తున్నావు ఆయన కొరకు? నువ్వు ఎంత మేరకు బ్రతుకుతున్నావు ఆయన కొరకు? ఇదిగో దేవుడంటే ఆషామాషి కాదు. దేవుడంటే పండగకు వచ్చేది కాదు. దేవుడి మీద ప్రేమ ఉంటే ఇదిగో దేవుని సన్నిధి క్రిస్మస్కు, దేవుని సన్నిధి జనవరకు, దేవుని సన్నిధి ఈస్టర్, గుడ్ ఫ్రైడేకి చూసేది కాదయ్యా. ప్రతి ఆదివారం ఆయన ఏం మాట్లాడతాడు, ప్రతి వారం నా కుటుంబంతో ఆయన ఏం సంధిస్తాడు, నా బిడ్డ గురించి ఏం మాట్లాడతాడు, ఇదిగో నా గురించి ఏం మాట్లాడతాడు, నా భర్త గురించి ఏం మాట్లాడతాడని ఇదిగో ఆశ కలిగి పరిగెత్తి రావడం కదా. నీవు ఆదివారం పూట మందిరానికి రాకుండా నువ్వెంత కష్టపడి పని చేసినా నేను చెప్తున్నా, ఖబర్దార్ రాసుకోండి, మీరు సంపాదించిన డబ్బు చిల్లి చెంచులో ఉన్నట్టే. నువ్వు ఏది మిగిల్చలేవు. నేను చెప్తున్నా, ఇదిగో ఆదివారం దేవుని మందిరంలో కనపడకుండా నువ్వు పోగేసుకున్నావే, నువ్వు కష్టపడి సంపాదించుకొని ఇదిగో ఆడకపోతే 1000 రూపాయలు, ఈ పనికి పోతే 800, చచ్చిపోతే ఏమవసరం మనం వేయాలి డబ్బులు అని చెప్పి నువ్వు మందిరాన్ని ఎగ్గొట్టి నువ్వు పోయావే, ఆ డబ్బంతా వృద్ధాగా ఖర్చు అయిపోద్ది. గుర్తుపెట్టుకో. దేవుని లెక్క చేయకూడదు సంపాదించిన సంపాదన అస్సలు మిగలదా. దేవుడి దగ్గర ఆరోగ్యం ఉందట. ఇప్పుడు చెప్పాలా ఏముందంటే ఆయన దగ్గర ఆరోగ్యం ఉందంటే తర్వాత ఆరోగ్యానికి ఆపోజిట్ ఏంది? అనారోగ్యం. ఆరోగ్యం ఉన్న ఆయన దగ్గర అనారోగ్యం ఉండదా? చెప్పాలమ్మా, ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. అందుకని నేను గాయం రేపు వాడని నేనే, దాన్ని మాన్పేసేవాడని నేనే అన్నాడు. ఒక్క గాయం పెడితే చాలు, ఒక్క ఆదివారం మంది రాడకుండా కష్టపడే డబ్బు ఇదిగో అంతకు డబల్ త్రిబుల్ అయిపోద్ది. అయిపోయా నువ్వు సంపాదించిన సంపాదన. ప్రియమైన దేవుని వెళ్ళారా. అందుకని దావీదు భక్తుడు ఒక మాట అంటాడు, ఇదిగో నీ మందిరమునకు వెళ్ళుదుమని ఏంది? నీ మందిరమునకు వెళుదుమని జనులు నాతో అనినప్పుడు ఏమందంట? ఎంతో సంతోషముతో గంతులు వేస్తూ ఇదిగో మందిరానికి వెళ్ళిన దావీదు మనకు కనపడతా ఉన్నాడు. దేవుని మందిరానికి వెళ్ళుదామన్నప్పుడు ప్రియమైన దేవుని వెళ్ళారా, 4 అడుగులు వేస్తే నీకు మందిరం. నువ్వు ఎన్ని మందిరాలు దేవుని సన్నిధిలో ఎగ్గొట్టావో దేవునికి లెక్క ఉంది. గుర్తుపెట్టుకో, ఆయన లెక్కలు చూసేవాడు. అందుకనే మనము ఆయన లెక్కలు చూడలే అని చెప్పి అనుకుంటామని బైబిల్లో ఒక మాట కూడా పెట్టాడు. ఏంటంటే మేనే టెకెల్. నువ్వు తూచినప్పుడు త్రాసులో దేవుడు నిన్ను త్రాసులో పెట్టి తూచినప్పుడు నువ్వు ఎలా కనపడ్డావంట? మేనే టెకెల్ ఉపారసిన్. నువ్వు తక్కువ వాడిగా కనిపించితివి.
నువ్వు తక్కువ దానిగా కనిపించేదివి. ఆయన తూకంలో చూసినప్పుడు నీ భక్తి తగ్గిపోయింది, దేవుని సన్నిధానికి రావడం తగ్గిపోయింది, కొత్త అనుభవాలతో ఇదిగో నూతనమైన బ్రతుకులో సాగిపోవడం తగ్గిపోయింది, ఆయన పోలికలో ఉండడం తగ్గిపోయింది, నీది తగ్గిపోయింది, యథార్థత తగ్గిపోయింది, అసలు ఆయనతో గడపడమే తగ్గిపోయింది. నిన్ను తోస్తుంటే ఇదిగో నువ్వు తేలిపోతా ఉన్నావు. నువ్వు ఏడకు తేలిపోయి నువ్వు దేనికి తగులుతున్నావు తెలుసా? ఇట్ట ముళ్ళు ఉంటుందే, ఏందా ముళ్ళు? కాటా ముళ్ళు. కాటా ముళ్ళుకి తగులుతున్నావు, నువ్వు తేలిపోతున్నావు. నువ్వు ఆయన దగ్గర పనికిరావు, నీ భక్తి పనికిరాదు. ఇదిగో పండగలకు వచ్చి నీ భక్తి పనికిరాదమ్మా, పండగలకు వచ్చి నీ జీవితం పనికిరాదమ్మా. మీరు నా కోసం కాదమ్మా మందిరానికి రావాల్సిందే. ఇదిగో ఆకాశం ముందు ఆసీనుడైన వాడు, నరులు ఏం చేస్తున్నారని ఆయన దృష్టి పెట్టి చూస్తున్నవాడు, నరులు ఏమి మాట్లాడుకుంటున్నారని వారి మార్గముల మధ్య చెవి పెట్టి ఆలకించేవాడు. ఆయన్ను చూసి నువ్వు భయపడాలి కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, నేను ఒక మాటను పరిచయం చేయదలుచుకుంటున్నాను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఏందంటమ్మా? నాకు బహు దుఃఖమును, నా హృదయములో మానని వేదన. రోమీయులకు రాసిన పత్రిక 12:1 అమ్మా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఏం సమర్పించాలంటమ్మా? ఇప్పుడు చెప్పాలా? ఏం సమర్పించాలంట దేవునికి? మీ శరీరాలు దేవునికి ఎలా సమర్పించాలంట? సజీవ యాగం అంటే ఏం తెలుసా? యాగం అయిపోతే మిగిలేది ఏంది? బూడిద. ఏందంట? నువ్వు దేవునికి బూడిదైపోవాలా. చాలామంది పూర్తిగా బూడిద గారు, సగం బూడిద, సగమే కాలేదు, సగం లోకంలో, సగం దేవునిలో, సగం భక్తిలో, సగం వేరే దాంట్లో. సగమే మన భక్తి సరిపోదు. దేవుని దగ్గర తేలిపోతాం. ఇదిగో నవీన స్వభావం ధరించుకోండి, మారండి, హృదయాలు మార్చుకోండి. దేవుడు రేపు నిన్ను అడుగుతాడు. అన్నీ తెలిసి తప్పు చేసేవాడు మనిషి. అన్నీ తెలిసాడికి ఉత్తమమైనది ఏదో ఆల్రెడీ మీకు తెలియబడి ఉన్నదాన్ని బైబిల్లో రాయబడి ఉంది. అన్నీ తెలుసు. దేవుని సన్నిధిలో కనిపించకపోవడం తప్పని తెలుసు, దేవుని సన్నిధిలో గడపకపోవడం తప్పని తెలుసు. తెలిసి తప్పు చేసేది మనిషే. ఇదిగో దేవుడు కూడా తీర్పు తీర్చేది ఎవరికి? చెప్పాలా? మనుషులకే తీర్పు తీరుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను ఎంతగా ప్రేమించి ఈ లోకానికి అడుగు పెట్టాడా అమ్మా, ఎంతగా ప్రేమించి నిన్ను నీ కోసం ఈ లోకంలో అడుగు పెట్టాడా, ఎంతగా ప్రేమించాడంటే ఆయన ప్రాణం ఇచ్చి ఎంతగా నిన్ను ప్రేమించాడో, ఇదిగో తీర్పు కూడా అట్లానే ఉంటుంది. నీ ప్రాణం తీసి ఇందాక ఒప్పుకోడు. గుర్తుపెట్టుకో ఈ మాట. ఆయన ప్రేమ ఎలాంటిదంటే ఆయన ప్రాణం ఇచ్చేంతగా నిన్ను ప్రేమించాడు. ఆయన తీర్పులో కూర్చున్నప్పుడు నీలో కానీ నవీన నూతన స్వభావాలు కనిపించకుండా పాత స్వభావాలు నీలో ఉంటే, ఇదిగో నీ పైన కత్తి దూయడానికి కూడా ఆయన వెనుకంచి వేయడం. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజుల సహితం ఆయన మాటకు శిరస్సు వంచినారు. రాజుల సహితం ఆయన మాటకు గడగడలాడిపోయినారు. నువ్వు నేను ఎంత. ఇదిగో దేవుడు మనిషిని సరి చెయ్యాలి అంటే అంత పుండు చాలు. సరిపోచాలదా?
అంత పుండు చాలు, అంత పుండు చాలు. పూర్వకాలంలో రాచపుండ్లు ఉండేవి, తెలుసా మీకు? ఎక్కడొచ్చాయి రాచపుండ్లో? వీపును వచ్చాయి. దానికి ఏం కట్టేవాళ్ళు తెలుసా? తెలీదా మీకు? మాంసాన్ని కట్టేవాళ్ళు. మాంసం కానీ కట్టకపోతే ఏమవుద్ది? అది మన మాంసాన్ని తినేసద్ది. ఆ పుండు వచ్చిందనుకో, వెనకాల కోడిని కట్టేవాళ్ళు. కోడిని గట్టిగా తడిగొడ్డేసి కడితే పండుకున్న తర్వాత రాత్రి అంతా ఆ పురుగు ఏం తింటుంది? కోడిని తింటుంది. అతన్ని ఎక్కువ తిందో, కొంచెం కొంచెం తింటుంది. మళ్ళీ రాత్రి కల్లా ఆ రాచపుండికి మళ్ళీ మాంసం ముద్దు కట్టేవాళ్ళు. ఏదో ఒక మాంసం కడతానే ఉండాలి, దానికి కడతానే ఉండాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి లేవు ఈ రోజుల్లో. దేవుడు దాన్ని తీసేశాడు, దేవుడు దాన్ని దూరం పెట్టాడు. మళ్ళీ అటువంటిది కానీ ఆయన తీసుకొచ్చాడు అనుకో, ఏమైపోద్ది తెలుసా? గడలాడిపోవాలా. అమ్మా ఇదిగో నీకు భక్తి తక్కువైపోయిందమ్మా, ఇదిగో నీకు అంత పుండిస్తానమ్మా. ఏందంట? అంత పుండి పెడతానమ్మా. ఆ పుండు కూడా రాచపుండమ్మా అన్నాడు అనుకో, నీకు దగ్గుద్ది, నీకు భక్తి. ఆదివారం కాదు, సోమవారం నుంచి మళ్ళీ ఆదివారం ఇప్పుడు వస్తుందని అప్పుడు దాకా ఏమంటావు నువ్వా? మందిరాల్లో ఉంటావు. ఇదిగో ఆయన కోపం తగ్గిపోయింది కాబట్టి మనం చలామణి అవుతా ఉన్నాం. ఆయన యొక్క ఇదిగో రౌద్రము తగ్గిపోయింది కాబట్టి మనం చలామణి అవుతా ఉన్నాం. ఇదిగో ఆయన కోపించినప్పుడల్లా క్రీస్తు మధ్యవర్తి అయి అడ్డుపడుతున్నాడు కాబట్టి ఇదిగో నీకు నాకు అంత బడను బట్టల పైన. క్రీస్తే మధ్యవర్తిగా లేకపోతే ఆయన కోపం డైరెక్ట్గా నీ మీద దిగితే నువ్వు నేను ఆగగలమా? నువ్వు నేను ఉండగలమా? ప్రియమైన విశ్వాసి, ఈ సంవత్సరంలో ఎన్ని ఆదివారపు ఆరాధనలు నువ్వు మిస్ అయిపోయావో, ఎన్ని వర్తమానాలు నువ్వు మిస్ అయిపోయావో. నిన్ను దేవుడు సరిచేయడానికి ఎన్ని వర్తమానాలు నీకు బోధిస్తే నువ్వు మందిరానికి రాకుండా కొట్టావో. ఇంకాడ నువ్వు మారేదే? ఇంకాడమ్మా నువ్వు మారేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24-25 వచనాలు కూడా చదవండి. యథార్థమైన భక్తియు గలవారు లారా, భక్తి గలవారై దేవుని పోలికగా నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాము కనుక అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో ఏం మాట్లాడాలంట? సత్యమే మాట్లాడవలెను. ఎవరితో మాట్లాడాలంటే ఈ మాట? నూతన స్వభావం, నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నాను నీవు, దేవుడు చెబుతున్నాడు. ఇదిగో నీ పొరుగువాడితో నువ్వు ఎలా మాట్లాడాలంట? సత్యమే మాట్లాడవలెను. 26వ వచనం కూడా చదువమ్మా. కోపం పడండి. ఏం చేయాలంట? కోపపడుడి కానీ ఏం చేయకూడదట? చాలామంది ఈ మాట గుర్తుపెట్టుకోవాలా. దేవుని దగ్గర చాలా తీర్మానాలు, చాలా ఒప్పందాలు చేసుకుంటారు. అయ్యా నేను ఈ విధంగా ఉంటాను, ఆ విధంగా ఉంటాను, ఇక మద్దు తాగను, ఇక పేకాట ఆడను, ఇక దొంగతనం చేయను, ఇక వ్యభిచారం చేయను, ఇదిగో నేను పద్ధతిగా ఉంటా, ఇదిగో నీతో జీవిస్తా, నీతో బ్రతకతా అంటాడు. ఇంట్లో చిన్న చిన్న సమస్యలు ఉండకపోవు కదా. ప్రతి కుటుంబంలో ఏదో సమస్యలు ఉంటాయి. భార్య మీద చిన్న సమస్య పెట్టుకొని వాడు చేసే మొట్టమొదటి పని ఏం తెలుసా? అలిగి వెళ్ళిపోతే బలి చెప్పావు పాప నువ్వా. మొట్టమొదటిగా ఏం చేస్తాడు వాడు? తాగుడు తర్వాత ఇదిగో చిన్న సమస్య. ఆ సమస్యని దేవుడు అంటున్నాడు, కోపపడండి కానీ మీ భార్యల మీద కోపపడండి, మీ భర్తల మీద మీరు కోపపడండి, చిన్న చిన్న విషయాలు కోపపడండి, తప్పులే. కానీ ఏం చేయకూడదంట? పాపము చేయకండి,
మీ కోపం ఎట్లా ఉండాలంట? సూర్యుడు అస్తమించే వరకే మీ కోపం ఉండాలి. తర్వాత ఏమి ఉండకూడదట? కోపం ఉండకూడదట. ఇదిగో భర్తలారా, మీకు ఒక మాట చేస్తున్నా. పురుషులారా, నేను కూడా పురుషుని కనుక స్త్రీలకు మనం జబ్బల్లే ఈ మాట. ఎందుకంటే వాళ్ళు మెంటల్గా ఆల్రెడీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు. వాళ్ళు వదిలిపెట్టపోంది ఏంటంటే ఇల్లుని మటుకు వదిలిపెట్టిపారు. వాళ్ళు ఏంది? ఇల్లుని మటుకు వదిలిపెట్టిపారు. ఇంట్లో ఏదైనా తగాదా జరిగిందనుకో, మీకు నేను అద్భుతమైన రహస్యం చేస్తా. ఇంట్లో ఏదైనా తగాదా పడింది, ఏమైనా జరిగిందనుకో, ఫస్ట్ మీరు చెప్పులు అనవండి, వెతుకులాడుకోండి. ఏం వెతుకులాడుకోవాలా? చెప్పులు. తర్వాత ఒక కవర్ వెతుకులాడుకోండి. ఏం వెతుకులాడుకోవాలా? చెప్పండియా? కవరు. దాంట్లో ఒక టవాలు, 2 జతలు బట్టలు పెట్టుకొని ఇంకంతే. ఇంకా ఇల్లు సైజు కూడా బాగా బెరిగిత్తుకొని వెళ్ళిపోండి అంతే. ఇక ఒకసారి 2 సార్లు 3-4 సార్లు ఫోన్లు చేసి ఎత్తబాగండి, ఎత్తికి అయిపోయారా. మళ్ళీ ఒక్క రోజు ఏడైనా తలదాచుకోండి. 2వ రోజు గమ్ముగా మళ్ళీ ఉండబాకండి. సంఖలో పెట్టుకొని ఏడకు వచ్చేయాలా? రాకపోతే మళ్ళీ నీ దగ్గరికి వస్తే నువ్వు ఏడన్నావు గుర్తుపెట్టుకో. అప్పుడు అయిపోయిన వాడే నువ్వు. అందువల్ల నువ్వు మళ్ళీ వెంటనే ఏం చేయాలా? ఇంటికి వచ్చి మళ్ళీ మాట్లాడద్దు, ప్రేమగా చూడు. అతను ఉండకుండా కోపం తగ్గిపోద్ది. ఆడే ఉన్నావు అనుకో, ఆడే ఉంటే ఎక్కువ కోపాలు ఎక్కువైపోతాయి. ఇదిగో కోపము మనిషిని చంపేదాకా వెళ్ళిపోద్ది, చచ్చిపోయేదాకా వెళ్ళిపోద్ది. సాతానుగాడు పెట్టింది మొట్టమొదటిగా వాడు పెట్టింది ఏం తెలుసా? కోపం, అసూయ. కోపం పెట్టలేదా? వాడు పెట్టింది అదే. వాడు మనిషిని చంపించింది దేని మీద చంపించాడు? కయ్యను హేబేలుని చంపాడు కదా. ఏం పుట్టింది అతనికి? అతని పైన అసూయ, కోపం. ఇది సాతానుగాడు పెట్టే. అందుకని దేవుడు అంటాడు, మీరు కోపడండి కానీ పాపం చేయబాకండి. ఇదిగో మీ కోపం ఎప్పుడు దాకా ఉండాలంటే సూర్యుడు అస్తమించే వరకు మాత్రమే ఉండండి. ఈ నూతనమైన సంవత్సరంలో అడుగు పెడుతున్న నీకు దేవుడు చెప్పే మాటలు చాలా అద్భుతమైన మాటలు. చూడండి, 27వ వచనం చదవమ్మా. అపవాదికి చోటియ్యకండి. ఏమంటున్నాడు? 2025లో అడుగు పెడతానే నిన్ను దేవుడు నీకు చెప్తా ఉన్నాడు, నీ కుటుంబాలకు చెప్తున్నాడమ్మా, అపవాదికి చోటు ఇవ్వకండి. వాడు కనపడడు. వాడు కనపడకుండా నీలో కార్యాలు చేస్తూ ఉంటాడు. వాడు కనపడ్డు. వాడిలో ఉన్న గొప్ప లక్షణమే అది. వాడు కనపడితే మనం ఎక్కడ సరిదిద్దపడతామని వాడు కనపడ్డు. వాడు క్రియలు జరిగిస్తూ ఉంటాడు. ఇదిగో ఆవులో ఈమెలో క్రియలు జరిగిస్తూ ఉంటాడు. మీరు అపవాదికి చోటు ఇవ్వకండి. 28వ వచనం చదువమ్మా. దొంగిలివాడు ఇక మీదట దొంగిలించక్కరగల పంచిపెట్టడానికి వీలు కలగడం కోసం మంచి పని చేస్తూ కష్టపడాలి. ఇదిగో దొంగిలించే స్వభావాలు ఏదైనా ఉంటే, అయ్యా దొంగిలిస్తామంటే మేము దొంగలమా? మేము ఇళ్లలో జరబడి ఆ టబ్బులు, ఆ జగ్గులు, ఆ పల్లెలు, ఆ కూర కోపలు తెచ్చుకునే వాళ్ళమా? మీరు చెప్పండి. అదేందట్ట అంటారు? ఇదిగో ఉదయం లేని సాయంత్రం దాకా నువ్వు దొంగగానే జీవిస్తున్నావు. నేను చెప్పమంటారా? దేవునికి సమయం ఇవ్వని ప్రతి ఒక్కడు ఎవరంట? దొంగే. దేవునితో గడపని వాడు దొంగే. మీరు దొంగిలించేవాడు ఇక మీదట దొంగిలించక అక్కడ గలవాడికి పంచిపెట్టడానికి వీలు కలగడం కోసం తన చేతులతో మంచి పని చేస్తూ కష్టపడి సహాయం చేయడానికి ముందుకు సాగిపోండి. ఈ 2025 దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు కష్టపడి సంపాదించండి, అనేకులకు మీరు సహాయకార్థంగా ఉండండి. 29వ వచనం చదువమ్మా. మేలు కలగడానికి అవసరాన్ని బట్టి క్షేమావృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి కానీ దుర్భాష ఏదైనా మీ నోటి నుండి. అమ్మా, ఈ మాట మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా. ఇతరులకి క్షేమావృద్ధి కలగడానికట
మన నోట్లోంచి ఏ రావాలంట? అనుకూలమైన వచనాలే రావాలా. అరే నువ్వు ఇటు చేస్తున్నావు కాబట్టి ఇటు అయిపోతావు అనకండి. ఇదిగో ఆ చెప్పేది కూడా అనుకూలమైన వచనాలతో బోధించండి. ఇతరుల మనసును బాధ పెట్టకండి. ఇదిగో ఇంటి పక్కన వాళ్ళు బాధ పెట్టబాకండి, మీ ఎదురింటి వాళ్ళు బాధ పెట్టబాకండి, మీ ఇంట్లో వాళ్ళు బాధ పెట్టబాకండి, మీ అంకుల్ని, ఇదిగో మీ ఆడబిడ్డల్ని, మీ వదిలిని, ఎవరిని బాధ పెట్టబాకండి. ఏదైనా వాళ్ళతో మాట్లాడదలుచుకుంటే అనుకూలమైన వచనాలే పలకండి, అనుకూల వచనాలు పలకండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను నీ ఆడబిడ్డ ఎంతగా ప్రేమించాలి తెలుసా? నిన్ను ఈ ఆడబిడ్డ ఎంతగా ప్రేమించాలి తెలుసా? ఇదిగో ఎప్పుడో పండక్కి ఒకసారి, పండక్కు 2 సార్లు వచ్చేవాళ్ళు, ఇదిగో మా వదిన దగ్గరికి పోవాలి అని మీ వదినలాగా కనపడకుండా నువ్వు ఒక అక్క జిల్లాగా ఇదిగో నీ ఆడబిడ్డ కనపడాలా, అక్క జిల్లా కనపడాలా. ఆ ప్రేమ బంధం ఉండాలా. ప్రియమైన దేవుని వెళ్ళరా, ప్రియమైన దేవుని వెళ్ళరా, ఇదిగో ఇప్పుడు పండగకు వచ్చేవాళ్ళు, ఇదిగో వదిన అక్క జిల్లై ఒక నెల 2 నెలలు ముందుగానే ఇదిగో నేను వాళ్ళతో సాన్నిహిత్యం చేయాలా, వాళ్ళతో గడపాలా అనే ఒక తృష్ణ కలిగి, ఇదిగో బంధుత్వాల్లో ఈ మనసును మీకు దేవుడు కలిగించును గాక. ఇదిగో నీ రక్త సంబంధికుల్ని ఎవరిని కూడా ఇదిగో మీరు ఇదిగో దుర్భాష ఏదేను మీ నోటి రానియకుండా మీకు ఆశీర్వచనమే పలకండి. 30వ వచనం చదువమ్మా. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి, విమోచన దినం వరకు మీ మీద మీరు ముద్రింపబడి ఉన్నారు. ఇదిగో నేనంటాను, ఈ పైని అన్నిటిని నువ్వు వ్యతిరేకంగా చేస్తే దుఃఖపడేది ఎవరు తెలుసా? ఎవరంట? పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడు. నువ్వు కోపాన్ని అదే విధంగా కొనసాగిస్తే, ఇదిగో నువ్వు అపవాదికి చోటు ఇస్తే, నువ్వు దొంగిలించేవాడుగా ఇదిగో నువ్వు ఉంటే, ఇదిగో నీవు ఆ క్షేమాభివృద్ధి కలగకుండా ఇదిగో దుర్భాషలే మాట్లాడుతూ ఉంటే, ముందుగా దుఃఖపడేది, నిన్ను గురించి దుఃఖపడేది, నిన్ను గురించి బాధపడేది ఎవరైనా ఉన్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బట్టి దుఃఖిస్తాడు. అమ్మా నేనంటాను ఈ మాట, దేవుణ్ణి దుఃఖపరిచి ఇదిగో నువ్వు సుఖంగా బ్రతకగలవా? చెప్పండి ఈ మాట. దేవుణ్ణి దుఃఖపరిచి సుఖంగా బ్రతకగలవాడు ఎవడైనా? నిన్ను చూస్తే, నీ కుటుంబాన్ని చూస్తే దేవుడికి సంతోషం కలగాల. ఇదిగో నిన్ను చూసినా, నీ కుటుంబాన్ని చూసినా, నీ బిడ్డలు చూసినా, ఇదిగో ఆయనకే దుఃఖం పడుతూ ఉంటే, ఇదిగో నిన్ను చూసి, నీ బిడ్డలు చూసి ఆయనకే ఇదిగో రోదన పడుతూ ఉంటే, నీ కుటుంబంలో క్షేమం ఎక్కడది? ఇక్కడ 2025లో ప్రవేశించావే కానీ నీ కుటుంబంలో క్షేమం ఏడదమ్మా, క్షేమం ఏడది. పరిశుద్ధాత్మ దేవుడికి దుఃఖాన్ని కలిగించకండి. 31వ వచనం. సమస్తమైన ద్వేషం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు ఈ 2025లో దేవుడు మీకు చెప్తా ఉన్నాడు. సమస్తమైన ద్వేషం, ఇదిగో కోపం, ఇదిగో క్రోధం, ఇదిగో అల్లరి, ఇదిగో దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించండి. సకలమైన దుష్టత్వం విసర్జించండి. ప్రియమైన దేవుని వెళ్ళరా, ఏంది అల్లరంటే? ఏందమ్మా అల్లరంటే? అల్లరంటే ఏం చెప్తారా? అల్లరంటే ఏంది? అల్లరితో కూడినది ఏది కూడా నీ జీవితంలో ఉండడానికిలే. అల్లరితో కూడింది ఏది కూడా నీ జీవితంలో ఉండడానికి దేవుడు ఒప్పుకోవటం లేదు. కోపం నీలో ఉండకూడదు, క్రోధం నీలో ఉండదు, దూషణ, సకలమైన దుష్టత్వం మీరన్నీ విసర్జించండి, అన్నీ విసర్జించండి అని అంటూ లాస్ట్న ఈ మాట మాట్లాడుతున్నాడు. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తులో దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించండి. వసద్దా ఈ గుణం? ఎవరికైనా వసద్దంటమ్మా? ఏడన్నా వాడు నా పొలాన్ని తీసుకుని పోయి కోర్టులో వేస్తే నేనేడన్నా వాడు క్షమించేదనరా?
అంటారా అనరా? ఏడన్నా నా ఇంట్లోదంతా వాడు దోచుకొని వెళ్ళిపోతే, ఏడన్నా నాకు ఒక భాగం అయితే వాడికి 3 భాగాలు పంచుకుంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు వాళ్ళని కూడా మీరు ప్రేమించండి. హల్లెలూయా. వాళ్ళని కూడా మీరు, ఇదిగో నీలో నూతనమైన స్వభావం, నీలో నూతనమైన స్వభావం, నీలో నూతనమైన స్వభావం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో నూతనమైన స్వభావం, నూతనమైన స్వభావం నీలో దేవుడు చూడాలనుకుంటున్నాడు. 2025లో 2024లో పాపాన్ని, 2024లో నీ శరీరాన్ని ఏలిన పాపాన్ని 2025లోకి తీసుకోబోబాక తల్లి, 2025లోకి తీసుకోబోబాకయ్యా. దాన్ని 2024లోనే దాన్ని భూస్థాపితం చేయయ్యా. మళ్ళీ అదే కొనసాగించబాకయ్యా. నీ కుటుంబానికి క్షేమం కాదయ్యా, నీ బిడ్డలకి క్షేమం కాదయ్యా, నీ వ్యక్తిగత జీవితానికి క్షేమం కాదయ్యా, నీ కుటుంబానికి నీ బంధువులకి క్షేమం కాదయ్యా. అది నీ శరీరాన్ని ఏలుబడి చేస్తున్న పాపాన్ని దూరంగా పెట్టు. ప్రియమైన విశ్వాసి, ఇదిగో నువ్వు పాపమే ఉన్నప్పుడు, నువ్వు శాపమే ఉన్నప్పుడు, ఇదిగో నీకోసం ఆయనే ఆకాశము నుండి ఈ లోకాన్ని దిగి వచ్చాడు. అదిగో ఆయన పాపి అయిపోయాడు. ఏమైపోయాడట? పాపిగా మారిపోయాడట. ఆయన పాపి అయిపోయాడంట, పాపిగా మారిపోయాడట. ఇదిగో ఆ సిలువ మీద నీ కోసం నా కోసం అలా యాగమైపోయాడట, అలా యాగమైపోయాడట. అత్యున్నత సింహాసనాన్ని వదిలి నీ కోసం నా కోసం ఈ లోకాన్ని దిగి వచ్చేసాడట. దేవుడే నీ కోసం నా కోసం దిగి వస్తే నువ్వు ఆయన దగ్గర కనపడవా? ఇదిగో ఆయనే నీ కోసం, ఇదిగో ఆ సిలువ మీద రక్తం కార్చి, ఇదిగో ఆయన, ఇదిగో ఆ పాపాన్ని ఆ సిలువలో కొట్టివేసి నిన్ను ఏలనీయకుండా, నీ మీద రాజ్య స్థాపన పాపం చేయనీయకుండా ఆ పాపానికి కట్టుదిట్ట వేసిన దేవుని నువ్వు మర్చిపోయి దేవునితో సరిగా సన్నిహిత సంబంధం లేకుండా జీవిస్తావా? ఆయన నిన్నెంతగా ప్రేమించాడో ఆయన అంతగా ప్రేమించవా? ఆయన అంటున్నాడు, మీరు క్షమించండి, మీరు ప్రేమించండి. ఇదిగో మీరు నా స్వరూపం, నా పోలికలో ఉండండి. ప్రతిలో ఆడుకుంటున్నాడు ఆయన. నా పోలికలో మిమ్మల్ని సృష్టించుకున్నాను ఆయన అంటున్నాడు. నా ప్రజలు ఇదిగో నన్ను మరిచారు. ఇదంట నా ప్రజలు. ఇక్కడ ఒక మాట రాయబడింది, మరిచినోన్ని ఎవరైనా మళ్ళీ నా ప్రజలు అంటారా? చెప్పండి. మిమ్మల్ని పట్టించుకోవాలా? మీకు వ్యతిరేకంగా ఉన్నాడు వాడిని మళ్ళీ నా అని పిలుచుకుంటారా ఆడైనా? కానీ దేవుడు అంటున్నాడు, వీళ్ళు నా ప్రజలు, నన్ను మర్చిపోయారు. నువ్వు 2024లో నువ్వు ఏ విషయాలు నువ్వు మర్చిపోయావో, ఇదిగో ఏ విషయాలు నువ్వు ఆయన దగ్గర దాచావో, ఆయన దగ్గర దాచావు అనుకుంటున్నావు, కానీ నీ జీవితం ఆయన దానికి బహిర్గతమని నువ్వు ఎరుకలో ఉండాలా. ఇదిగో దేవుడు చెప్తా ఉన్నాడు, అమ్మా 2025లో అడుగు పెడతాను నీవు. నవీన స్వభావం, నూతన స్వభావం, ఇదిగో మంచి హృదయం, అయ్యా దేవుని పోలిక, నీతి, యథార్థతతో ఇదిగో క్రీస్తుని సిలువను మనం దర్శిద్దాం. కళ్ళు మూసుకోండి, ఆరాధనలోకి సాగిపోదాం. కళ్ళు మూసుకోండి, ఆరాధనలోకి సాగిపోదాం. అయ్యా నైనా మా జీవితంలో నవీన స్వభావం అయ్యా. 2025లో అడుగు పెట్టుతున్నాం అయ్యా తండ్రి నాయనా. అయ్యా 2025లో అడుగు పెడుతున్నాం నాయన. అయ్యా తండ్రి నాయనా, నవీన స్వభావం కలుగు చేయి, నవీన స్వభావం కలుగు చేయి అయ్యా. నీకే అయ్యా నైనా నూతనమైన స్వభావాన్ని కలుగు చేయి, నూతనమైన మార్పును కలుగు చేయి అయ్యా నాయనా నూతనమైన స్వభావంలో తీసుకోరా అయ్యా. నూతనమైన బ్రతుకులో అయ్యా మమ్మల్ని నడిపించాయా. అయ్యా నైనా నూతనమైన బ్రతుకుల్లో మమ్మల్ని నడిపించాయా. ఇదిగో కొత్త స్వభావంలోకి మేము రావాలనుకుంటున్నాం, కొత్త స్వభావంలోకి రావాలనుకుంటున్నాం. ఇదిగో తండ్రి నాయనా, అయ్యా పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నాం, సజీవ యాగంగా సమర్పించాలనుకుంటున్నాం అయ్యా. యథార్థమైన భక్తితోనైనా
మేము బ్రతకాలనుకుంటున్నాం, నీతిగా జీవించాలనుకుంటున్నాం, పాపాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాం. ఇదిగోనైనా మా శరీరంను పాపమును ఏలనీయకుండా మేము కాపాడాలనుకుంటున్నాం. యేసు వైపు చూసి మేము జీవించాలనుకుంటున్నాం. అయ్యా నా సమస్తము క్రమముగా జరిగించాలనుకుంటున్నాం. ఇదిగో నైనా క్షేమాభివృద్ధి కలిగి ఆసక్తితోనైనా నేను అనుసరించాలనుకుంటున్నాం. మాతో మీరుండండి, మా బ్రతుకులో మీరుండండి, మా పక్షాన మీరుండండి నాయన. అయ్యా 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 నువ్వు లేకపోతే మాకు అయ్యా నాయన విడుదల లేదయ్యా, నీ సిలువ లేకపోతే మాకు క్షమ లేదయ్యా. అయ్యా నువ్వే రాకపోతే మేము ఏమైపోయే వాళ్ళం అయ్యా. అయ్యా నాయన అయ్యా మా కోసం నువ్వు చేసిన త్యాగానికి నీకు వందనాలయ్యా, త్యాగానికి నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. నువ్వు లేకపోతే మాకు జీవితం లేదయ్యా, నువ్వు లేకపోతే మాకు బ్రతుకు లేదయ్యా అని ఇదిగో ఆరాధించండి, ఆరాధించండి. నవీన స్వభావం కలిగి ఇదిగో మనం బలకు దగ్గర అవుదాం. నవీన స్వభావం కలిగి ఇదిగో నవీన స్వభావం కలిగి మనం బల వైపు చూద్దాం. నవీన స్వభావంతో 2025కి మనం అడుగు పెడదాం. ఇదిగో నవీన స్వభావంతో మనం బలలో చేయేద్దాం. కళ్ళు మూసుకోండి, ఆరాధించండి, ఆరాధించండి, ఆరాధించండి.